మాఫియా అనేది మీ ప్రభుత్వంలోనే వచ్చింది, ఆ పడవలు కూడా మీవే అని ఆయన ఆరోపణ చేస్తారు. మళ్ళీ ఏం పీకాడని 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 52 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన వ్యక్తి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలా? ఇసుకమైనా ఎందుకు చేయాలా? ఇప్పుడు మద్యం అన్ని బయటపడతాయి తొందరలో, నేను ఏదో వదిలిపెట్టేది లేదు. మా గతంలో కొండపైన బాటిల్ దొరికిన విషయం మీకు తెలుసు, గంజాయి దొరికిన విషయం తెలుసు. ఇదంతా మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. అందుకే మంచి అధికారులు నియమించాం, సిస్టమేటిక్ గా మొత్తం క్లెయిమ్ చేస్తాం. ఒక ధర్మారెడ్డి లాగానో ఒక వైవి సుబ్బారెడ్డి లాగానో మేము ఏదో చేయాలని ఆలోచన లేదు. పవిత్రత కాపాడాలి. మీ అందరూ తెలుసు, బాబు గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా, తిరుపతికి వచ్చినా, తిరుమలకి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉంటాం. అది మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చెప్తాం, ఓర్పు సహనంగా ఉండండి, తోసుకుని రావద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు 14 సార్లు రిటర్న్ పంపించారు, మా అధికారంలో ఉన్నప్పుడు 16 సార్లు పంపించాము, అప్పుడు వాళ్ళు ఎందుకు చెక్ చేసుకోలేదు అని కూడా అంటున్నారు. మళ్ళీ ఆయన ఏం చేశాడంటే 5 సంవత్సరాలు మళ్ళీ ఆయన ఏం పీకాడని అడుగుతున్నా. ఇప్పుడు మీడియాలు కంటే నేను వీడియోలు కూడా చూపిస్తా. భక్తులే చెప్తున్నా నాణ్యత ఇప్పుడు చాలా బాగుంది లడ్డూలని, మీరందరూ కూడా చెప్పాలమ్మా. లడ్డూలు ఇప్పుడు చాలా బాగుందని భక్తులే చెప్తున్నారు కదా. ఎందుకు చెప్తున్నారు? మేము క్వాలిటీ ఇంప్రూవ్ చేసాం, ఇంగ్రీడియంట్స్ మొత్తం టేస్ట్ చేసాం. అది మాకున్న చిత్తశుద్ధి. సార్ అలాగే లడ్డు వివాదం మీద ప్రధానమంత్రి మోదీ గారికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా నేను లేఖ రాస్తున్నాను. ఎవరు రాసుకొని చేసేది ఆయనే, లేఖ రాసేది ఆయన. ఇప్పుడు ఏదో ఎట్లుందంటే దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి, సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నట్టుంది. ఇది వాళ్ళ హయాంలో జరిగింది కదా. అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా, ఆయన రిపోర్ట్ ఎక్కడ డిస్ప్యూట్ చేయలే కదా, క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి పైన రాయమనండి కంప్లైంట్. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు, మీ అందరూ తెలిసిన విషయం. నేను నిన్న స్వీకరించా ఛాలెంజ్. 24 గంటలు ఇక్కడనే ఉంటాను సార్, మీరు రండి, నేను ప్రతిజ్ఞ తీసుకుంటాను. నాకు ఎలాంటి డౌట్ లేదు దాంట్లో, నేను తీసుకుంటాను, మీరు కూడా రండి అన్నా. ఏమైనా ఎక్కడున్నాడు? ఒకప్పుడు అంటే పెంచి పడేశాడు కదా, 5,000 పెంచేయండి, 15,000 పెంచండి, ఏమవుతుంది అన్నాడు కదా. ఇప్పుడు ఏమయ్యాడండి మనిషి అడుగుతున్నా, పారిపోయాడు. అది జరిగింది. ఈ సూపర్ 6 అమలు చేయలేకుండానే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు, మా పైన ఆరోపణలు చేయడం తగదు. అదే కదా, ఫేక్ జగన్ కి అబద్దాలు చెప్తాం బాగా అలవాటు. ఊర్లో కొన్ని పదాలు వాడతాం ఫేక్ అని, మీ ఆయన చెప్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు బోద్లే. కానీ పాయింట్ ఏంటంటే మెగా డిఎస్సీ వేస్తాను, వేసాం. పెన్షన్ పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరుస్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. అనేక పరిశ్రమలకు మేము ఆల్రెడీ ఎంఓఏలు ఒప్పందం కుదుర్చుకున్నాం. శ్రీ సిటీకి చంద్రబాబు నాయుడు గారు వస్తాం జరిగింది, మీరందరూ కూడా చూశారు. ఇంకా అనేక కంపెనీలు రాబోతున్నాయి. అరే ఒక మాట అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పారిశ్రామిక ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేవాడా? ఒక ఇన్వెస్ట్మెంట్ జరిగేదా? అలాంటిది ఇప్పుడు అందరూ వచ్చారు, మళ్ళీ మొదలైనవి. ఒక రెన్యూవబుల్ ఎనర్జీలోనే దాదాపు లక్షల కోట్ల పెట్టుబడి రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్. మళ్ళీ ఆయన ఎటు మారుతాడు, జగన్ ఎటు మారుతాడు? ఇవన్నీ ఈ 100 రోజుల పాలన ఏదైతే ఉందో సరిగా చేయలేక మా మీద పడుతున్నాడు అనేది కూడా జగన్ ఆరోపణ. మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజల్లో తిరుగుతున్నాం. ఇప్పుడు బంగారు పాలనలో మేము ప్రజల్లో ఉన్నా, ఎక్కడ బ్యారికేడ్లు ఏం లేవే, ప్రజల్లోకి వెళ్ళాం, ప్రజలతోనే కలిసాం. ఎందుకు భయపడతామండి? ఎందుకు భయపడాలి? మేము ఓ క్యాలెండర్ పెట్టాం, ఆ క్యాలెండర్ ప్రకారం మేము తప్పనిసరిగా ఇచ్చినాము, అమలు చేసుకోండి. ఎందుకంత భయపడుతున్నాడు? ఒక్క నిమిషం, దాని మళ్ళీ వస్తా. ఒక్క నిమిషం, ఒక నిమిషం. అంటే స్కిల్ కేసులో ఎవరైతే అధికారులు వేధించారో వాళ్ళ అధికారులు ఎవరైతే వాళ్ళ అక్రమ కేసులు పెట్టారు. ఒక్క నిమిషం, ఎవరమ్మా ఈ ఆఫీసర్స్? ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు స్కిల్ కి ఏం సంబంధం అండి? ఒక్క నిమిషం, వన్ సెకండ్. స్కిల్ డెవలప్మెంట్ కేసుకి, పిఎస్ఆర్ ఆంజనేయులకి, విశాల్ గున్నీకి, ఇంకెవరైనా పేరు టాటా, క్రాంతి రాణా టాటా ఏదో పేరుంది లేబా, ఆయనకి ఏం సంబంధం ఈ కేసుకి? స్కిల్ నాకున్న అవగాహన మేరకు స్కిల్ డెవలప్మెంట్ కేసు రఘురామ్ రెడ్డి కొల్లి రఘురామ్ రెడ్డి అయ్యో ఆర్ సిట్ వేసినట్టున్నారు. వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే ఆయన ఒప్పుకుంటున్నారా వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉందని దాంట్లో? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారా ఈ ముగ్గురు అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉంది?
అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు కేసు కట్టారా అని నేను సూటిగా ఫేక్ జగన్ ని ప్రశ్నిస్తున్నా. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆనాటి డీజీపీగా వివరించిన వ్యక్తి పేరు ఎవరికి తెలియదు, ఆయన ఏం చేశాడో ఎవరికి తెలియదు. ఈ యాక్ట్రెస్ కేసులో సీఎంఓ నుంచి ఆదేశాలు సీఎంఓకి పిలిచి, అంటే తాడిపల్లి కొంపలో ఉన్న సీఎంఓకి పిలిచి అక్కడి నుంచే మాకు ఆదేశాలు జారీ చేశారు, బాంబేకి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లో బయటపడిపోయింది. విచిత్రం ఏంటంటే 6:30కి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారండి, 7:30కి ఫ్లైట్ ఎక్కుతారండి. ఓకే, అంత స్పీడ్ ఉందా, అంత పోలీసులు అంత బాగా చేస్తున్నారు అనుకుంటే టికెట్ ఎప్పుడు బుక్ చేశారు? 3 రోజుల ముందర బుక్ చేశారు. అంటే కల్లో వచ్చింది, 3 రోజుల ముందల జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు వచ్చింది. ఎంత అన్యాయం అండి అన్నా. మళ్ళీ చెప్తున్నా, ఎర్ర బుక్ గురించి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. మళ్ళీ చెప్తా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టానన్నా. ఎంక్వైరీ చేస్తానా, ఆగమ్మా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తానా, అవసరమైతే జైలు కూడా పంపిస్తాను. దానికి కట్టుబడి ఉన్నాను నేను. ఊరూరు మాట్లాడా, దాదాపు 90 పబ్లిక్ మీటింగ్లు పెట్టా. ప్రజలకు నేను చెప్పా, నేను ప్రజలకు ఇచ్చిన హామీ ఇది తప్పనిసరిగా అమలు చేస్తాను. దానికి ఎందుకు భయపడతాడు? పద్దాకి ఎర్ర బుక్ అంటాడు. అరే బాబు, అది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు పొక్కలు వేయండి చెప్పారు, ఇంక్లూడింగ్ మీరు, మిమ్మల్ని కూడా. ఆ డౌట్ ఎందుకు మీకు? సాక్షి ఆల్ గుడ్. మళ్ళీ ఫ్లైట్లో వస్తున్నామే, మళ్ళీ ఇబ్బంది పడ. కుటుంబంలో దేవాంశ్ వచ్చిన తర్వాత మేము ఎందుకో నిర్ణయం తీసుకున్నాం, అతను పుట్టినరోజు నాడు 3 పూట్లు భోజనం మేము ఉచితంగా భక్తులకి ఇవ్వాలి. అంటే మా వంతు దేవుడికి మేము సాయం చేయాలన్న ఆలోచన ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. గత 9 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇది రాజకీయాలని సూటిగా ఫేక్ జగన్ ని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. గతంలో మీరందరూ చూశారు, టీటీడీని రాజకీయ పునరాస కేంద్రంగా వాళ్ళు వాడుకున్నారు. టీటీడీ లడ్డూలు తీసుకొచ్చి బియ్యం బండిలో పెట్టి ఊరూరు ఎన్నికల కోసం ఎలా పనిచేయారో మీరందరికీ తెలుసు. గతంలో వాళ్ళ పార్టీ నాయకులకి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ లడ్డూలు తీసుకెళ్లి పెళ్లిలో పెట్టారు, భక్తులకి లడ్డూలు లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇవన్నీ మీ అందరూ కూడా తెలిసింది. ఈరోజు ఏకంగా టీటీడీలో తిరుమలలో రూల్స్ కి భిన్నంగా అక్కడ అనేక మంది కాటేజీలు కూడా నియమిస్తే అదనపు ఫ్లోర్ లేస్తే కూడా రెగ్యులరైజ్ వాళ్ళే చేసుకున్నారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ గా చేసుకున్నారు. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. వాస్తవాలన్నీ మేము ప్రజల ముందర పెడతాం, మాకు ఎలాంటి భయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు స్వామి, మేము పరదాలు కట్టుకుని తిరగట్లా. బాబు గారు మొదటిసారి తిరుపతికి వచ్చి దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు, అంటే ప్రమాణ స్వీకారం చేసిన రాత్రే తిరుమలకి వచ్చి పొద్దున్న దర్శనానికి వెళ్తున్నారు. నేను వెనకాల వాహనంలో ఉన్నా. తిరుమలకి వెళ్ళిన తర్వాత నేను బ్రహ్మని మాడుకుని అంత తెల్లగుందేంటి రాత్రి అని. బండి దిగిన తర్వాత అర్థమైంది పరదాలున్నాయి. అప్పుడు పోలీస్ సోదరులు పిలిచి ఏంటమ్మా ఎందుకు కట్టారంటే, సార్ క్షమించండి పాత అలవాట్ల పొరపాటు, గత ముఖ్యమంత్రి గారు వస్తే పరదాలు లేని బండే దిగేవారు కాదు, క్షమించండి సార్ తీపిస్తాను.